దేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్టసుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ కష్టసుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సేవలతో వర్తమాన సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో వర్తమాన సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా ప్రతియే కృగసీమనుగా దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా ప్రతియే కృగసీమనుగా దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆ విధంగా ఆ ఇల్లాలు ఈవేళ పరమపదించినా కూడా ఆవిడని తలంచుకుంటూ ఈ అద్భుతమైన కార్యం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అయితే ఏదో మైక్ సెట్ అయిన ఉంటుంది, పెద్దలంతా చూస్తున్నారు. వారి కోసం వారు పండితులు, వారందరి కోసం నేను ఒక 2 పద్యాలు వేస్తాను. ఎందుకంటే కొంచెం సెట్ అయింది మైక్. గురుగారు మహాభారతంలో ఒక సీన్ తీసుకుంటే, మహాభారతంలో ఎన్టీ రామారావు భీముని పాత్ర వేశారు. వేసినప్పుడు దుర్యోధన చూసి ప్రతిజ్ఞ చేసే 2 పద్యాలు ఘంటసాల మాస్టర్ గారు ఒక ప్రత్యేక బాణీలో ఆయన కంపోజ్ చేసి పాడారు. చాలా అద్భుతమైన పద్యాలు. ఇప్పుడు అలాంటివి మళ్ళీ చూడలేదు. ఆ డైలాగ్స్తో పాటు మీకు నేను వినిపిస్తాను. ఒకసారి మనం ఆ సినిమా చూసినట్టుగా మనం అనుకుందాం. అది కూడా అప్పట్లో నేను చేసేటప్పుడు మేడం నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు. చాలా బాగుంది నాన్న అని చెప్పి వారి సతీమణి జయరామ్ గారి సతీమణి రాజు గారు ఒక సభ నిండు గురువులు ద్రౌపది వస్తాభరణం అది ఒకసారి నిండు గురువు రౌద్ర రసము చెయ్యండి ధర్మ నిర్ణయం, చెప్పండి సమాధానం. మహారాజువైన నీవు నీ రాజ్య సర్వస్వము రోజుల్లో ఘనంగా ఒట్టిపోయిపోవటం ధర్మం కావచ్చు. కానీ అభిమానవంతురాలిని, ఆగర్భ శ్రీమంతురాలిని, నమ్మి కొలిచే ఇల్లాలిని ఒట్టిపోవడం ధర్మం కాదు, శాంతవ్యం కాదు. తెలిసి వ్యసన మోహంతో అర్ధాంగికి అపకారమతలు పెట్టిన పరాజితుని చేతులు నడిపిన పాపం లేదు.
ఓరోజీ మాయాజ్యోత విజయ మధోన్మత్త దుర్యోధన, ఈ భూమికాలానికి తగిన ప్రతీకారం చేస్తాను. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరుని జోరు దేశమున నుండగ పిలిచిన ఈ దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు గరోరు దేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబున. బానిసల కింద హింభవమా, నీ కన్నుల ముందే నీ భార్యను పరాభవించదుగాక దుశ్శాసన ఈడ్చుకురా బంధకిని. అప్పుడు దుశ్శాసన గురువృత్త బాంధవులనేకులు చూచుచుండన్ మధోధురుడై ద్రౌపదిని చేసిన కలు దుశ్శాసను లోక భీకర లీలను వధించి తద్విపుల వక్ష శైల రక్తౌఘ నిర్జరముర్వీపతి చూచుచుండను అని నా స్వాదింతును గ్రాహుతి. భీముని సింహగర్జన అంటే ఆ పద్యంలో ఇమిడింది. మరి అది ఏ రకంగా కంపోజ్ చేశారు కానీ ఎన్టీఆర్ కూడా అక్కడ కొదమ సింహం లాగానే యాక్ట్ చేస్తాడు. పోతే భీముని పాత్రలో ఓకే, అద్భుతం అది. అదే అర్జునుడి పాత్రలో కూడా ఎన్టీఆర్ మనం చూసామంటే నర్తనశాలలో, ఇది పాండవ వనవాసం, నర్తనశాలలో ఉత్తర గురుగ్రహణం, అక్కడ అద్భుతమైన పద్యాలు ఉందండి. మీ అందరికీ పాటలు, పెద్దవాళ్ళకి పద్యాలు. ఎందుకంటే వారు కాసేపు ఉండి మళ్ళీ ఏ ఫోన్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతే మనకు పని మీద వెళ్ళారనుకోండి కష్టం అవుతుంది. అందుకని వాళ్ళ ముందే ఇలాంటివి వేస్తే తర్వాత పాటలు కూడా. అయితే ఇప్పుడు నర్తనశాల అని అని ఆజ్ఞ, గురువుగారి ఆజ్ఞ అలా చేయమని. సో ఇప్పుడు నర్తనశాలలో వైవిధ్యమైన పాత్ర ఎన్టీఆర్ ఏంటంటే ఒక స్త్రీ పాత్ర, అంటే బృహన్నల వేషధారి. అర్జునుడు బృహన్నల, మరి తిరిగి అర్జునుడుగా ఊర్వశి శాపం ఉంటుంది. ఊర్వశి దగ్గర ఒక అద్భుతమైన పద్యం ఉంది. ఊర్వశి అంత అద్భుతంగా మాట్లాడుతుంటే, క్షమించు దేవి, మహేంద్రుడు నాకు పితృ సమానుడు, వారి ప్రియురాలమైన నీవు నాకు తల్లి పూజ్యురాలు, నీకు ఈ భావన ధర్మం కాదు అన్నప్పుడు అదే లేదు. ద్రౌపది కూడా అలా ఇలా ఏదో మాట్లాడుతున్నాడు. చాలు నీ పాండిత్యం, ద్రౌపదికి మాకు గల అనుబంధం నీకు అర్థం కాదు, ఆడి తప్పని అన్నా. ఆడి తప్పని మాయం అభిమతాన సత్యమెదిగిన వ్యాసుని శాసనానా పదతికి ఈశ్వరుడొసగిన వరబలానా నదచుచున్నతి ధర్మబంధమది వనిత. వనిత ఎన్టీఆర్ నటన ఉండాలి, ఘంటసాల మాస్టర్ స్టైల్ ఉండాలి, అన్ని రకాలుగా ఆ పద్యాన్ని అంత ఫినిష్ చేశాడు ఆయన. ఆ తర్వాత బృహన్నల ఆవేశంలో భీముడు వాళ్ళ అన్నగారిని, అంటే ధర్మరాజుని, ధర్మానందుని ఏదో అంటాడు, ఈ ధర్మానందుని వల్లే మనకి ఇన్ని కష్టాలు, మనం ఇంత కష్టపడుతున్నాము ఈ అరణ్యంలో, ఈ ధర్మానందుడే అందరికీ కారణం అంటాడు. అంటనే అప్పుడు కలువ చేసుకుంటాడు. ఆవేశపడి కన్నయ్య, అజ్ఞాత శత్రువులను అర్థం చేసుకోలేక అధిక్షేపిస్తున్నాడు. ఆవేశపడి కన్నయ్య, అజ్ఞాత శత్రువులను అర్థం చేసుకోలేక అధిక్షేపిస్తున్నావు. ధర్మానందుడు అంటే ఎవరనుకున్నావు అని యౌవాని వాకిట ఇవ మద పంకంబు రాజభూషణ రజోరాజ
రాజిననగు యౌవాని చారిత్రమెలలోకములకు వదయి నినయంబునరకు బెనకు యౌవాని కడకంట నివ్వటిల్లడు సూక్తి మానిత సంపదలీను చుండు యౌవాని గుణలత లేడు ఆరాసుల గడపటి కొండపై కలయ ప్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర వికటిత గర్వాంధకార వైరి వీర గోటీర మణిగ్రని వేష్టితాంగితలు కేవల మధుడే ధర్మసుతుడు ఈ విధంగా అద్భుతాలు పనిచేస్తారు. ఏం ప్రేమికుడు అర్థం చేసుకునే మనసు ఉండాలి. కానీ మధ్యలో చిన్న బ్రేక్ ఇస్తూ ఎన్టీఆర్ నన్ను దోచుకుని ఉంటే నేను పాట పాడి మళ్ళీ 2 పద్యాలు వేస్తారు. సురేఖమూర్తి గారు వస్తారు. ఇప్పుడు కొంచెం అట్టట్టుగా పడింది, కొంచెం బెస్ట్గా పడుతున్నారు కాబట్టి వారిని 1 నిమిషం మాట్లాడిన తర్వాత వారికి సన్మానం మా రాజారాం గారు చేస్తారు. 1 నిమిషం వేదికల నుంచి పెద్దలకు, సోదరిమణులకు, జయరాం ఫ్యామిలీ వాళ్ళకు అందరికి కూడా నా ధన్యవాదాలు. జయరాంను వారు చెప్పిండ్రు 10 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో ఉన్నా అని చెప్పి. మాకు కూడా చాలా సంతోషం. అటువంటి వాళ్ళు మా హాస్పిటల్లో ఉండు ఒక మ్యూజిక్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నదని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. చాలా ఇదివరకు కూడా నేను 2 సార్లు వారి మీటింగ్ వచ్చడం జరిగింది. ఇంకా కూడా వారి మిసెస్ పక్షాన ఇంకా ఎన్నో సంవత్సరాలు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని, తర్వాత నాతోటి ఆయన సహకారం కూడా నేను తప్పనిసరి చేస్తానని చెప్పి సమావేశంగా తెలుపుతూ, నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దయచేసి అందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చూడవారు ఉండొచ్చు కానీ తెలియని వారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేరు. మరి ముఖ్యంగా వైశ్య సమాజానికి వనిదించిన మహోన్నత వ్యక్తి, అటువంటి వ్యక్తులు ఉండటం మరి ఈ సమాజానికి ఎంతో ఆనందదాయకం తెలియజేసుకుంటూ, మరి వారి యొక్క శుభాశీస్సులు కళారంగం మీద అన్నిటి మీద ఉన్నందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకసారి అలానే సార్ నిరంతరంగా రాత్రింబవళ్ళు సేవ అందిస్తున్నారు. నిస్వార్థంగా వారి ఆసుపత్రి దృష్టిలో పెట్టుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నైట్లో కానీ డేలో కానీ సాల్వ్ చేస్తూ మేనేజ్మెంట్ అండదండగా ఉంటున్నారు. మరి వారి కుటుంబం బాధించి మహత్తరమైన కార్యక్రమాలు చేపట్టి 18 సంవత్సరాలు నిరంతరంగా చేసిన వారికి కృషికి అభినందనలు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జైవారు. సార్ ఇక్కడ చూడు సార్ ఇక్కడ వెరీ హ్యాపీ. 60 మందికి పుస్తకాలు ఇచ్చి గిన్నీస్ బుక్లోకి ఎక్కారు. మనందరం వారిని ఎంతో సేవాభావం గలవారు. మేము ఎప్పుడు ముందడు వేసిన జయరాం నేసిన వయసులో చాలా వ్యాపారం డెవలప్ చేశారు. వారికి స్వాగతం చేశారు. తెలిసిపోతుంది సార్ ఈ వాయిస్లో కానీ మాటల్లో. స్టేజ్ మీద చూసి వారు కూడా ఏదైనా ఒక పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ సార్ వీలుంటే ఇప్పుడు అనుకున్నట్టుగా మనం ఒక మంచి డ్యూయట్తో మీ మంచి కోసం సురేఖమూర్తి గారిని నన్ను దోచుకొందువ
పొందువటి నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని నన్ను దోచుకొందువటి కలసి